నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, మేమైతే ఇంకా పొద్దున్నే అంటే ఇప్పుడు ఎండ కొంచెం కొంచెం వస్తుంది. ఇంకా సంతోష్ కూడా ఎండ తలగాలని పైకి వచ్చేసినాము. అట్లనే కొంచెం పుండికూర వచ్చింది, కొంచెం తోటకూర కూడా వచ్చింది, తీసుకుందాము. నాన్న ఇక్కడ కూర్చుంది, అక్కడ కూర్చుంటా ఇల్లు ఆడుతావు నువ్వు వస్తావు వాడికి నీళ్ళు నిలబడతావా? నీళ్ళు చేయి పెట్టకు, చలి పెడుతుంది. నీళ్ళ చేపెట్టకు. నీళ్ళు డ్రమ్ములా చెట్లకు నీళ్ళు వేయడానికి డ్రమ్ములో పోసి పెట్టుకున్నాం కదా, నీళ్ళనే ఆడుకుంటాడు. ఎండ లేదు, ఆడుకోకు. ఇక్కడ చూడండి ఖాళీ ఉంది కుండి. 2 సార్లు అయితే ఎమ్ముకుంటున్నా, వేరే చెట్టు పెడదామంటే టైం లేదు, పెట్టాలి. చూడండి ఇట్లా మనకు తోటకూర అయితే చాలా వచ్చింది. ఫస్ట్ అయితే పుండికూర తీసుకుంటా. పుండికూర తీసుకొని ఈ చెట్ల మధ్యలో మొలిచింది కదా, ఆ తోటకూర మొత్తం తీసుకుంటా. ఇక్కడ చూడండి పుండికూర కొంచెం లేట్ అయింది తెంపుకుని. ఇంకా నేను చూడండి, ఇది పెద్ద కుండీలు అయితే ఒక చెట్టు ఇడిచిపెడితే కూడా చాలా వస్తుంది. ఇంకా నేను చిన్న దాంట్లో పోసిన. ఇప్పుడు చూడండి పుండికూర మొత్తం తీసుకుంటా. జర ముదిరినింది ఇది, చాలా రోజులు అయి పోసి కూడా. చూడండి, ఎందుకంటే ఇక ఎర్రగా కనిపిస్తుంది కదా, కొంచెం ఎక్కువ రోజులు ముదిరితే అట్లా ఉంటుంది అన్నట్లు. ఎందుకంటే ఎక్కువ పెద్దగా ఉంటేనేమో ఏర్లు అనేది పెద్దగా పోయి చెట్టు పెద్దగా అవుతుండే. ఇది చిన్నగానే ఉంది కదా, తొందరగానే తీసుకునేది ఉండే, కానీ ఇంకా నేను తీసుకోలేదు కాబట్టి ఇట్లా కొంచెం ముదిరింది. ముదిరినా కూడా ఏం కాదు, పుండికూర మంచిదే, ఇంకా పులుపు ఎక్కువ అవుతుంది అన్నట్లు. వేరే కూరలు అంటే ముదిరితే అంత బాగుంటాయి, కానీ పుండికూర మంచిదే ముదిరితే. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఇడిచిపెడతా అన్నట్లు. పుండికూర ఎక్కువ ఎంత ముదిరితే అంత పులుపు ఉంటుంది అన్నట్లు. ఏందనా పుండికూర, తోటకూర, పాలకూర ఇవన్నీ ఉన్నాయి ఆకుకూరలు అయితే. ఇక్కడ చూడండి మెంతులు కూడా పోసుకున్నా, మొలుస్తున్నాయి. 3 రోజులు అవి పోసి మంచిగా మొలుస్తున్నాయి. చూడండి 2 కుండీల్లో పోసినాయి నేనైతే మెంతులు. మంచిగా మొలుస్తున్నాయి. నానబెట్టి పోసుకుంటే మనకు అనేది ఇట్లా మొలుస్తుంటాయి మంచిగా. ఇసుకలో కూడా పోసుకుంటా. ఇంకా ఇట్లా కూడా కుండి కూడా కాలేయిందని అందులో కూడా పోసిన. ఇంకా చూడండి ఇందులో కూడా పెరుగు తోటకూర ఎట్లా మొలిచింది చూడండి. ఇదంతా తోటకూరనే. నీళ్ళు ఆడకు నాన్న, చల్లగా ఉంది. ఇప్పుడే స్నానం చేసుకున్నావు. ఓకే నిలవాడు, పట్టుకొని నిలవాడు. ఓకే చట్నీ కూడా బాగుంటుంది. చట్నీ ఇష్టమే, పప్పు ఇష్టమే. కాకపోతే అన్ని పప్పు చేస్తున్నాం కాబట్టి చూడాలి, ఇది చట్నీ చేయాలి. సంతోష్ అయితే చట్నీ తిన్నాడు, బలవంతంగా తినిపించాల్సి వస్తుంది. పప్పు అయితే తింటాడు. ఇక్కడ అత్తము కొంచెం వాడబట్టింది. ఇదంతా తెల్ల నల్లి పట్టి చూడండి ఎట్లా పట్టింది. ఇట్లా పట్టింది కదా, ఇవి అనేటివి ఇంకా ఎండిపోతుంది చూడండి. ఇదంతా ఎండిపోయినట్లయింది కొంచెము. ఇంకా టమాటా చెట్లు, ఇదంతా పెరుగు తోటకూర ఇవన్నీ మొలిచినాయి. ఇంకా తోటకూర తీసుకుంటా. ఇదైతే కొంచెం తర్వాత తీసుకుంటా, ఎందుకంటే ముదిరినట్లు అయిపోయింది. ఇది బాగలేదు, మనతో మంచిగా వచ్చింది వేరే కూడా. అది తీసుకున్నాం. పుండికూర అయితే ఇంత వచ్చింది చూడండి. చల్లగా ఏం చేతు నీళ్ళు ఆడకంటే నీళ్ళు ఆడతావు. నీ తోలుకొచ్చింది ఎండలో కూర్చొని నీకు నీళ్ళు ఆడవడానికి కాదు. కట్టేం చేసావు? కట్టే కావాలి, ఏమేమో కావాలి నీకు. ఇక్కడ కూర్చో, మంచిగా ఎండ కొడుతుంది కదా, కూర్చో. నేను తెంపుతా తోటకూర, నేను తెంపుతా, కానీ నువ్వు అవన్నీ అట్లాంటి పనులు ఏకు తులో పనులు. కూర్చో, ఇక్కడ కూర్చో. చేయి చూడు ఎంత చల్లగా అయింది, చూసుకోసారి. కూర్చో అనే. చూడండి పుండికూర తెంపుకున్నాం కదా ఇందాక. ఇక్కడ చూడండి తోటకూర, పెరుగు తోటకూర. అబ్బా నేను కట్టె తీస్తాను. కట్టే ఉంటే అయిపోయా, నీకు చేతి ఊక్కోదు. ఇంకా ఆగు, నువ్వు ఇట్లా చేయొద్దు. నువ్వు ఇట్లా చేస్తే పని ఎట్లా చేయాలి? నిన్న ఏడుకోయినావు నువ్వు? ఆడుకోయినామా? పోయి గుండె చేసుకొని వచ్చినావా? ఎవరెవరు చేసుకున్నారు గుండె? ఇంకా నీవు, ఇంకా నాన్న, ఇంకా అన్న. అన్న
అందరు చేసుకున్నారు కదా ఇట్లా అందరు చేసుకున్నారా అందరు చేసుకున్నారా ఇంకో తోటకూర తెంపుతున్నా నేను సరేనా చూడండి ఎంత బాగుంది తోటకూర ఫ్రెష్ గా ఇంత పెద్ద పెద్ద ఆకులు ఆతగా ఉంది చూడండి చెప్పు చెప్పు మళ్ళీ ఏడుకోతావు ఇక తిరుగుకుంటూనే ఉంటావా ఇక ఇంట్లో ఉండవా ఇక పోబ్బా నేను రానబ్బా నేను రానా నువ్వు మస్తు చెప్తావు పోదాం తిరుగుదాం అంటావు నువ్వు నేనైతే రాను ఎవరు అన్నెంబడి పోతావా నాన్నెంబడి పోతావా నాన్న తొలకపోతాడా నేను ఇక నాన్న పనికి ఇట్లా ఏం పోవద్దా ఏమొద్దా నేను తిప్పుకుంటూనే ఉండాలా బుద్ధి లేదు ఇంతరేనా అలా మూలుగుడు ఎట్లా మూలుగుతాడు ఇప్పుడు తోటకూర తెంపుకుపోతున్నాం కదా ఇది పప్పు చేద్దామా ఫ్రై చేద్దామా పప్పు కదా పప్పు అయితే ఇష్టం కదా నీకు అవును సరే పప్పు చేద్దాం నాన్న పుండికూరనేమో రేపు ఇట్లా చట్నీ చేస్తా ఇదేమో పప్పు చేస్తా సరేనా నేను పప్పు చేయనబ్బా నేను చెయ్యను పప్పు చేయను నేను పప్పు నేను చెయ్యను చూడు ఎంత బాగా వచ్చింది చూడు ఇలాగానే ఉంది ఫ్రెష్ గా ఎందుకంటే మట్టి ఉంది కదా ఇట్లా అంటున్నా పోదాము చూడండి దాంట్లో ఇట్లా ఇంకా చిన్నగా ఉంది అది విడిచిపెట్టిన ఇంకొక దాంట్లో కూడా చూడండి ఇంకా గాలి కొట్టుకొస్తాయి కదా విత్తనాలు మనకు ఇట్లా పడతాయి తీసుకుంటా ఉంటే పడతానే ఉంటాయి చెట్ల మధ్యలో ఇట్లా నువ్వు కూర్చో వస్తున్నా కూర్చో నేను ఏడుకొస్తాను నేను పట్టుకో ఎట్లదేం పర్లేదు చెప్పు ఏడుకొస్తావు నువ్వు తెంపి తీ మళ్ళా తీ ఎట్లా తీస్తావు తీ మళ్ళా ఇక్కడ నిలబడతావా అమ్మా నిలబడ ఇక్కడ చూసుకుంటా నిలబడతావా ఆహా ఆడ ఇల్లు కడుతుంది కదా చూసుకుంటా నిలబడు ఏం కాదు కిందికి ఏం కాదు నువ్వు మెల్లగా చూడు పట్టుకొని పెట్టు ఏం కాదు కానీ కొంచెం కిందికి చూస్తే బెదిరుకుంటాడని చెప్తున్నా ఏం కాదన్న చూడు ఏం కాదు ఇక్కడ చూడండి మిరప చెట్ల మధ్యలో కొత్తిమీర పోసిన కొత్తిమీర మొలిచింది మళ్ళీ తోటకూర కూడా మొలిచింది చూడండి ఎట్లా మొలిచింది ఎంత బాగా వచ్చింది చూడండి నేను కొత్తిమీర ఒక్కటే పోసిన కానీ ఇదంతా మొలిచింది చూడండి అసలు అందుకే విత్తనాలు కూడా తయారు చేసి పెట్టుకొని ఇవి నేను ఇంకేడంటే మొలుస్తుందని నిలబడి అట్లా నిలబడి గట్టిగా అట్లా పోకు అక్కడిక్కడ మళ్ళా ఏడుకోతున్నావు ఏముంది ఉండండి తీస్తాలే నేను తీస్తాలే గట్టిగా పట్టుకో గోడ గట్టి ఏమైంది కట్టెలు నీకు కట్టెలు దొరుకుతాయి కట్టెలు లేకుండా పెట్టాలి అంతా తీయాలి కట్టెలు దొరకొద్దు నీకు అసలు కదా వద్దు నాన్న చెట్లు పూత ఉందమ్మా మొత్తం పూత ఉంది నాన్న వద్దమ్మా కట్టికడి నువ్వు కట్టికడి మా కొట్టాకు దీన్ని కొట్టాకు ఆరా నాయన వద్దురా పూత మొత్తం రాలుతుందిరా ఇడమ్మా కూర్చుకోపోతుంది మళ్ళా నీకు ఇక్కడ చెట్టు కడ్డం పెడతా ఇక్కడ నేను చెట్టు కడ్డం పెడతా ఇట్లా ఇక్కడ అమ్మా కిందికి పడి దాన్ని కొట్టు అట్లా ఆడుకో గోడ కొట్టుకుంటే ఆడుకో నువ్వు పట్టుకో ముందు అవన్నీ పనులు చేసుకుంటే పడి ఇడిచిపెట్ట చేతులు చూడండి తోటకూర మొత్తం తీసిన ఇంకా వేరే గడ్డి మొక్కలు ఉంటే కూడా తీసేసుకోవాలి ఇట్లా ఇంకా చూడండి కొత్తిమీర ఎంత బాగుంది చూడండి ఇంకొక దాంట్లో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ బెండ మొక్కలు వేసుకునే ఇందులో కూడా
ఇందులో కూడా ఆడడం మొలిచింది. ఒక 2-3 రోజులకు ఒకసారి వెళ్తానే ఉంటుంది నాకైతే ఈ తోటకూర అయితే. అంటే ఆడాడ చెట్ల మధ్యలో మొలిచి. చూడండి ఇక్కడ కూడా ఉంది. ఈ బచ్చల చెట్లు ఇంకా తీసి నేను పడేసిన, అవి అతుకపోయినాయి అట్లనే. ఇంకా అవి మొండిలాగా బతుకుతాయి అన్నట్లు. నేను పాలకూరలు ఉంటే తీసి ఇక్కడ వేసిన. ఏమైందన్నా? ఏమైంది? చెట్టునా? ఏ చెట్టుని కాదు కదా. ఆ పూలు మొత్తం రాలిపినవా? నేను చూడలేదురా. చూడు మొత్తం ఇదంతా రాలిపినావు. చూడు ఎందుకు ఇట్లా వేసావు నువ్వు చెట్లని? కొట్టొద్దు నాన్న చెట్లని, సరేనా? అట్లా ఆడుకో. ఈడ కూర్చుందిరా నువ్వుకే. కూర్చోవా? ఇది పాలకూర కూడా అయిపోతుంది. ఇంకా ఇట్లా అయింది చూడండి. చాలా రోజులు అయిపోసుకొని ఒక్కసారి ఇక్కడ చూడండి పాలకూర ఈ బెండ చెట్ల మధ్యలో ఇట్లా వచ్చింది కదా. ఇక చూడండి ఎంత పెద్దగా వచ్చింది. ఇక్కడ కూడా తోటకూర చూడండి. ఇది పొన్నగంటి కూర, ఇందులో కూడా మొలిచింది. పట్టుకో నిలవాడు. ఇంకేడ మొలిస్తే ఆడ తీసుకోవాలి. ఇట్లా గట్టిగా పట్టుకొని నిలవాడని. ఇప్పుడు వస్తా. ఇక్కడ చూడండి ఇందులో నేను వేరే ఏమన్నా వేసుకుందాం అనుకున్నా. అంటే బచ్చల కూర ఉంది, పెద్ద బచ్చలది. అది పెట్టుకోవాలనుకున్నా కానీ మళ్ళీ మొలిచేసింది. ఇప్పుడు తీసి పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఆకులు, కిచెన్ వేస్ట్ అన్నీ కలిపింది. ఇంకా చూడండి మట్టి ఎంత బాగుంది చూడండి. ఇవి పట్టుకుచ్చు పూలు ఇలా పడ్డాయి. వస్తున్నావా? కుర్చీలో వచ్చి కూర్చో. మళ్ళా నేను రమ్మన్నప్పుడేమో రావు, నీ ఇష్టం వచ్చినప్పుడే వస్తావు కదమ్మా నువ్వు. అవును కూర్చో. వస్తున్నా, నేను వస్తున్నా. ఇక్కడ ఏం లేదు, అలా ఉంది కానీ చూడండి తోటకూర. ఇంత తోటకూర వచ్చింది చెట్ల మధ్యలో. అది పుండి కూర అయితే ఇంత వచ్చింది. ఇంకా చూడండి మన తోటలో వచ్చిన తోటకూర, పుండి కూర. కాలు కిందకెట్టు, నువ్వు కాలు కిందకెట్టు, కాలు మంచిగా పెట్టు. కూసా. చూడండి తోటకూర, పుండి కూర బాగుంది కదా. ఫ్రెష్గా ఇట్లా తెంపుకపోయి వండుకోవచ్చు. మన తోటి ఉంటే బాగుందా? నన్ను ఇక్కడ చూడ ఒకసారి. బాగుందా? ఏది బాగుంది? ఇది బాగుందా, ఇది బాగుందా? హాయ్ చెప్తున్నావు ఫ్రెండ్స్ కు. ఇది బాగుందా, ఇది బాగుందా చెప్పు. ఇదే బాగుందా? సరే పప్పు చేద్దాం ఇప్పుడు పోయి. సరేనండి, ఇవండి మా తోటకు వెళ్ళిన తోటకూర, పుండి కూర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పున్నాను. బాయ్.